కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని దుయ్యబడుతూనే కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణలు అయితే ఏంటి, వారి యొక్క ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని చెప్తూ మరికొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడారు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. అసలు రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఉద్యోగుల జీతభత్యాలు ఏంటి, హామీలు అమలు చేయాల్సిన పనులకు ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి పక్కాగా అంచనాలు రూపొందిస్తున్నది గవర్నమెంట్ అయితే అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు ఫైనాన్స్ ఎక్స్పర్ట్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నదని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అయితే వాళ్ళ నుంచి సలహాలు అయితే ఏంటి, సూచనలు అయితే తీసుకుంటూనే ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారట. ప్రస్తుత ఆర్బీఐ ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక శాఖ మీద పట్టున్న రిటైర్డ్ ఐఏఎస్ లతోనూ ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది అని చెప్పి తెలుస్తుంది. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను వాస్తవికంగా రూపొందిస్తామని చెప్పేసి ఇక్కడైతే ప్రభుత్వం తెలుపుతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అదే కాకుండా ఆర్థిక వ్యవస్థను కంప్లీట్ గా సెట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది అని చెప్పి అన్నారు. అప్పులు దుబారా ఖర్చులు తగ్గించాలని చెప్పేసి వాటి మీద కంప్లీట్ ప్రణాళిక చేయాలి అని చెప్పేసి మాట్లాడారు. అంతేకాకుండా తక్కువ వడ్డీకి దొరికే లోన్ల వైపే మొగ్గు చూపుతాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా సొంతంగా నిధులు సమకూర్చుకోవడం పైన ఫోకస్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలు ఇవన్నీ కూడా తీసుకుంటాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా మాట్లాడటం జరిగిందంటే చర్చలు అయితే జరిగాయని చెప్పి తెలుస్తుంది. వచ్చే బడ్జెట్ ఉన్నట్లు రూపొందించాలని చెప్పేసి అధికారులతో అయితే చర్చ జరిగినట్టు ఇక్కడైతే న్యూస్ ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి గల కారణం ఏంటి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడమే కారణం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఒకరికి మంచి చేయబోతే ఇంకొకరికి చెడు అన్నట్టుగా క్రియేట్ అయిపోయింది, ఇప్పుడున్న సొసైటీ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కేటీఆర్. ఒకరికి సాయం అందితే మరొకరికి ఈర్చపడేలా సమాజం తయారైంది, నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూటగట్టుకుంది అని చెప్పేసి అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్ కే గెలుపు కైవసం అని చెప్పేసి వారి యొక్క ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అయినటువంటి కేటీఆర్ ఏమంటున్నారంటే లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్ చేసామో అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో అటువంటి పొరపాట్లు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కేటీఆర్. అయితే ఇంకో న్యూస్ లోకి వెళ్తే రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలని చెప్పి సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులతో ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారట గవర్నమెంట్. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఉంది ఇక్కడ. మరి ఏప్రిల్ లేదా మేలో టెట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అని చెప్పి అంటున్నారు. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల డ్యూటీల్లో వాళ్ళు బిజీ ఉంటారనుకుంటా. నెక్స్ట్ టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్ లో పరీక్ష పెట్టాలని సర్కార్ యొక్క యోచన. అండ్ చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్ లో టెట్ ఉండేది, కాకపోతే ఈసారి మాత్రం మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడైతే ఆస్తి కోసం భార్యతో కలిసి తల్లిని చంపినటువంటి కొడుకు. రోజుకి ఇటువంటి న్యూస్లు అయితే ఎన్నో చూస్తూనే ఉన్నాం మనం సొసైటీలో. ఇల్లు అమ్ముకునేందుకు అడ్డుగా ఉందని చెప్పేసి హత్య చేశారట. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసినారట. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా డెడ్ బాడీపై రక్తపు మరకలు గుర్తించినటువంటి బంధువులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నిందితులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. అడ్డుగోలుగా యాంటీబయాటిక్స్ ఉస్మానియా సహదేశంలోని 20 దవాఖానాలలో ఎన్సిడిసి సర్వే 6% మంది పేషెంట్లకే డయాగ్నోసిస్, 94% మందికి అంచనాతోనే యాంటీబయాటిక్స్ రాస్తున్న డాక్టర్లు. విచ్చలవిడి వాడకం ప్రమాదం అని హెచ్చరిస్తున్నటువంటి నిపుణులు. ఇప్పుడు మంచి టాపిక్ గా మారింది అయోధ్య. అయితే అందరి యొక్క దృష్టి కూడా అయోధ్య రామ మందిరం మీదనే ఉంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇక్కడ ఒకటి ఉంది. గ్రామాల్లోనే భారీ స్క్రీన్లు ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు. ఈ నెల 16 నుంచే పూజల ప్రారంభం, 14 నుంచి 22 వరకు అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు. అయోధ్య వేడుకలు దేశమంతా లైవ్ ప్రచారం చేస్తున్నారట. ఇండియా ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవులు మంత్రులు నేతలు చిల్లర వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్ లో మోదీ పర్యటనపై తమ అక్కసు వెళ్ళగక్కారు. టూరిజం విషయంలో తమతో పోటీ పడేంత సీన్ భారత్ కు లేదంటూ కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మా టూరిస్టుల ఆదాయంతో బతుకుతూ మాపైనే విద్వేషం చిమ్ముతారా అంటూ సెలబ్రిటీలు నెటిజన్లు అయితే మండిపడుతున్నారన్నమాట.
సో బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు కూడా. మాల్దీవ్స్ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,000కు పైగా హోటల్ బుకింగ్స్, 2,500కు పైగా ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారట. మరోవైపు దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించాలంటూ పిలుపునిచ్చారు. ఇట్లనే దీనికి సంబంధించిన న్యూస్ అయితే హెడ్లైన్స్ ఉంది, ఇక్కడ చూద్దాం ఒకసారి. మాల్దీవ్స్ మంత్రుల చిల్లర కామెంట్లు, లక్షద్వీప్ లో మోడీ పర్యటనపై అక్కసు. థైమస్ గ్రంథి తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇంకొక న్యూస్ చూస్తే టీచర్లను సొంత జిల్లాలకే బదిలీ చేయాలని చెప్పేసింది. ఇక్కడ సర్కార్కి గత ప్రభుత్వం ఆశాస్త్రీయంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 317 ద్వారా నష్టపోయిన టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని చెప్పి PRGUT రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య, సుంకర భిక్షంగౌడ్ ప్రభుత్వాన్ని కోరారన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ న్యూస్ అయితే టీచర్లను సొంత జిల్లాలకే బదిలీ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సర్కార్కి PRGUT వాళ్ళు విజ్ఞప్తి చేశారట. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే కనిపిస్తుంది మనకి. డిప్యూటీ సీఎం భట్టికి EU నేతల వినతి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు వెంకన్నలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారట. మరి మా రాష్ట్రానికే మేమొస్తాం, కొత్త సర్కార్కు ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల మొర. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏండుగా అక్కడే విధులు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఉద్యోగుల సంఘం నేతలు. ఏపీలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సొంత రాష్ట్రానికి వస్తామని చెప్పేసి ఇక్కడ భట్టి విక్రమార్కని కొంతమంది కలిసినట్టుగా మనకైతే ఇక్కడ న్యూస్ కనిపిస్తుంది. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నియంతృత్వ సంఖ్యలను పెంచి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛను పంచామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. పాలకులం కాదు, సేవకులం అన్నమాట, అదే నిజం చేస్తాము, నిలబెట్టుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నన్ను జనం గుండెల్లో పెట్టుకున్నారు, నెల రోజుల పాలన తృప్తిని, కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పేసి సీఎం తెలియజేస్తూ సంఖ్యలు పెంచి స్వేచ్ఛను పంచినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలపై జాతీయ వైద్య కమిషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం దేశంలోని ఏ వైద్య కళాశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడం కుదరదు. దానికోసం అని చెప్పేసి ఏ వైద్య కళాశాల అయినా కూడా ఫీజు ఎంత అనేది ముందే చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా అప్పుడే ఆ సీటు లెక్కల్లోకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా సొంతంగా చేర్చుకోవడం కూడా కుదరదట. అండ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలపై NMC కొత్త మార్గదర్శకాలను అయితే చేసిందట. 2020లో రోహిత్ కోహ్లీ పునరాగమనం. ఆ ఇద్దరు వచ్చేశారు. టీమిండియా అగ్రశ్రేణి ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి 2020 జట్టులోకి వస్తారా లేదా అనే చర్చకు తెరపడింది. ఆఫ్ఘనిస్తాన్ తో 2020 సిరీస్ కు జట్టు ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ తొలగింది. రోహిత్, విరాట్ తిరిగి వచ్చారు. ఈ సిరీస్ కు హిట్ మ్యాన్ సారథి 2020 జట్టులోకి రోహిత్ కోహ్లీ పునరాగమనంతో ఈ ఏడాది పొట్టి ప్రపంచ కప్ లో ఈ ఇద్దరు ఆడబోతున్నట్లే. ఆఫ్ఘాన్ తో సిరీస్ కు జట్టు ప్రకటన. గాయాలతో హార్దిక్, సూర్య దూరం. ఆఫ్ఘనిస్తాన్ తో 2020 సిరీస్ కు భారత్ జట్టు ఎంపికపై ముందు నుంచే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 2022 2020 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఓటమి తర్వాత ఈ ఫార్మాట్ కు దూరంగా ఉంటున్న రోహిత్ కోహ్లీ జట్టులోకి వస్తారా లేదా అనే ఉత్కంఠ రేగింది. నేడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ ఇద్దరు టెస్ట్ వన్డేల పైన పూర్తి దృష్టి పెట్టారు. దీంతో యువ ఆటగాళ్లు 2020 జట్టులో ఆడారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు జట్టు ఎంపికను 2020 ప్రపంచ కప్ తో ముడిపెట్టి చూడడంతో రోహిత్ కోహ్లీ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు ఈ ఇద్దరిని సిరీస్ కు ఎంపిక చేయడంతో 2020 ప్రపంచ కప్ లోనూ వీళ్ళు ఆడతారని సంకేతాలను అయితే BCCI పంపించింది. ఆఫ్ఘనిస్తాన్ 2020 మ్యాచ్ కి BCCI డిక్లేర్ చేసినటువంటి టీం ఏదో ఒకసారి చూద్దాము. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, సంజు శాంసన్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. దక్షిణాఫ్రికా పర్యటనలో శ్రేయస్ అయ్యర్ ఒక్కడే విఫలం కాలేదని మిగిలిన బ్యాటర్లు కూడా ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తించాలని సునీల్ గవాస్కర్ సెలెక్టర్లతో సూచించాడు. దక్షిణాఫ్రికా పిచ్లపై ఆడడం ఎలాంటి బ్యాటర్ కైనా కష్టమే అని చెప్పేసి అన్నాడు. అతను ఒక్కడే విఫలమయ్యాడా
అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడైతే 14 నెలలుగా 2020లకు దూరంగా ఉన్నటువంటి రోహిత్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ ఏమన్నారంటే 2020 ప్రపంచ కప్ లో భారత్ కు రోహిత్ సారథ్యం వహించాలి, విరాట్ కూడా జట్టులో ఉండాలి, కోహ్లీ అద్భుతమైన ఆటగాడు అని చెప్పేసి అంటున్నారు సౌరవ్ గంగూలీ. అయితే సుదీర్ఘకాలం 2020లకు దూరంగా ఉన్నంత మాత్రాన ఏమీ కాదు అని గంగూలీ అయితే ఈ విధంగా తెలియజేశారు. బెంగాల్ తో రంజీ మ్యాచ్ లో ఆంధ్ర ఆధిక్యం కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది. రికీ బూయ్ అజయ్ శతకం సాధించడంతో 3వ రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ హనుమ విహారీ రాణించారు అని చెప్పేసి మొత్తానికి అయితే రికీ అజయ్ శతకం, ఆంధ్రకి 339 for 6, బెంగాల్ తో రంజీ. పుజారా డబుల్ సెంచరీ. భారత్ టెస్ట్ జట్టులో తిరిగి స్థానం ఆశిస్తున్న వెటరన్ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఇక మూవీ విషయాలకు వస్తే గుంటూరు కారం యొక్క ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది. 12th కి సినిమా రిలీజ్ అవుతుంది. దానికన్నా ముందే మహేష్ మాన్యా అయితే స్టార్ట్ అయిపోయిందనే చెప్పుకోవాలి. నిన్న ట్రైలర్ మహేష్ యొక్క మాస్ లుక్ అయితే ఏంటి, డైలాగ్ అయితే ఏంటి, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ అయితే అదరగొట్టాయి. సినిమా కూడా ఇదే విధంగా అదరగొట్టాలని చెప్పేసి కోరుకుందాం. గుంటూరు కారం మూవీతో పాటు సంక్రాంతి బరిలో ఇంకో మూవీ కూడా ఉంది, హనుమాన్. గొప్ప చిత్రం అవుతుంది అని చెప్పేసి అక్కడైతే ఆశ వ్యక్తం చేస్తున్నారు. అండ్ దీనికి నిన్న చీఫ్ గెస్ట్ చిరంజీవి వచ్చారు. ఈ సినిమా మీద అయితే మొత్తానికి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమా కూడా సంక్రాంతి పండగకి బరిలో నిలబడుతుంది. ఇంకొక మూవీ కూడా ఉంది సంక్రాంతి పండగకి, అదే మూవీ సైంధవ్. ఇందులో కథానాయకుడు వెంకటేష్ నడుస్తున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా ఈ సినిమా అయితే రూపొందిస్తున్నారు. ఇది 75th చిత్రం కావడం అనేది విశేషం అన్నమాట. వెంకటేష్ కి 75th మూవీ కావడం అనేది విశేషం.